సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వీధిపోటు అంటే ప్రతి ఇంటికైనా స్థలానికైనా ఇంటి ముందు ఒక రోడ్ అంటూ ఉంటుంది. ఆ రోడ్ని బట్టి మనం ఆ ఇంటికి పేరు పెడతాం. అంటే ఉత్తరంలో రోడ్డు ఉందనుకోండి, ఆ స్థలానికి ఉత్తర ఫేసింగ్ అని, దక్షిణ రోడ్డు ఉంటే దక్షిణ ఫేసింగ్ అని, పశ్చిమంలో రోడ్డు ఉంటే పశ్చిమ ఫేసింగ్ అని, తూర్పులో రోడ్డు ఉంటే తూర్పు ఫేసింగ్ అని. కొన్ని ప్లాట్స్కి స్థలాలకి 2 రోడ్లు కూడా ఉంటాయి. అంటే ఈశాన్య బ్లాక్, అంటే ఉత్తరంలో ఒక రోడ్డు తూర్పులో ఒక రోడ్డు ఉంటే దాన్ని ఈశాన్య బ్లాక్ అని. అలాగే తూర్పులో ఒక రోడ్డు దక్షిణంలో ఒక రోడ్డు ఉంటే దాన్ని ఆగ్నేయం బ్లాక్ అని. పశ్చిమంలో దక్షిణ రోడ్డు ఉంటే దాన్ని నైరుతి బ్లాక్ అని అంటాం. అలాగే ఉత్తరంలో ఒక రోడ్డు పశ్చిమంలో ఒక రోడ్డు ఉంటే దాన్ని వాయవ్యం బ్లాక్ అంటాం. ఇలా ప్రతి ఇంటికి కూడా ప్రతి స్థలానికి కూడా ఒక పేరు అంటూ ఉంటుంది. ఆ రోడ్ని బట్టే ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ముందు రోడ్డు ఉన్నా లేకున్నా దక్షిణ రోడ్డు ఉందనుకోండి, ఆ ఇంటికి ఉత్తరానికి ఎదురుగా ఒక రోడ్డు వస్తూ ఉంటుంది వెనకాల. దాన్ని వీధిపోటు అంటాం. అంటే ఏ స్థలానికైనా మన స్థలానికి ఎదురుగా ఒక రోడ్డు వస్తూ ఉంటే దాన్ని వీధిపోటు అంటాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనకు రోడ్డు అటు పక్క ఉంటుంది, వెనకాలలో సైడ్లో ఎక్కడి నుంచో ఒక రోడ్డు వస్తుంటుంది, అది కూడా వీధిపోటే. ఉదాహరణకి మనకు ఉత్తరంలో రోడ్డు ఉందనుకోండి, అంటే మన ఇంటికి ఉత్తర ఫేసింగ్ హౌస్ అది. కానీ దక్షిణంలో ఒక రోడ్డు వస్తుంది ఎదురుగా మన ఇంటికి, అది కూడా వీధిపోటే. కాబట్టి ఎటుపక్క రోడ్డు ఉన్నా మనకి ఎటుపక్క నుంచి ఒక రోడ్డు వస్తే మాత్రం అది వీధిపోటే. లేదా రోడ్డు ఉంది, ఆ రోడ్డుకి ఎదురుగా ఇంకొక రోడ్డు వస్తుంది, అది కూడా వీధిపోటే. కానీ కొంతమంది ఏం చెప్తుంటారంటే, మీకు రోడ్డు మధ్యలో ఒక రోడ్డు ఉంది, ఇప్పుడు ఉత్తరంలో ఒక రోడ్డు ఉంది, ఉత్తర ఫేసింగ్ అంటున్నాం, ఎదురుగా ఒక రోడ్డు వస్తుంది, అది వీధిపోటే. కానీ ఇది వీధిపోటు కాదు, మీకు మధ్యలో ఒక రాజవీధి ఉంది కాబట్టి దాని గురించి బాధపడే అవసరం లేదు అని చెప్తుంటారు. అలా కాదు, ఎందుకంటే రోడ్డు మనకు ఎదురుగా వస్తుంది. వీధిపోటు రాజవీధి ఉన్నా ఏ వీధి ఉన్నా ఆ పోటే. దానివల్ల పోటు మంచిగుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి, పోటు చెడుగా ఉంటే చెడు రిజల్ట్స్ ఉంటాయి. అంటే మంచి చెడులు ఎలా ఉంటాయి, ఆ వీధి పోటు మన ఇంటికి ఏ భాగానికి తగులుతుందో దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు ఉత్తరంలో ఉత్తర ఈశాన్యానికి ఎదురుగా ఒక రోడ్డు వస్తుంది అనుకోండి, ఆ ఇంటికి ఉత్తర ఈశాన్యానికి ఎదురుగా వస్తుంటే ఉత్తర ఈశాన్యం వీధి పోటు మంచి ఫలితాలు ఇస్తుంది, చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. లేదు ఉత్తరానికి కూడా ఉంది, ఉత్తరం ప్లస్ ఉత్తర ఈశాన్యం, ఇది కూడా మంచిదే. ఇలా కాకుండా ఊరికి మధ్యలో ఉత్తరానికే ఉంది, ఇది చెడు ఫలితాలు ఇస్తుంది. లేదు ఊరికే ఉత్తర వాయువుకి ఎదురుగా ఒక రోడ్డు వస్తుంది, అది మనిషిని రోడ్డున పడేస్తుంది. అంటే ఊరికే రోడ్డున పడతాడా, మనిషి రోడ్డున పడతాడని సామెత. అంటే బాగా అప్పుల్లో కూరుకుపోతాడు, చాలా ప్రాబ్లమ్స్లో కూరుకుపోతాడు, దాన్ని మనిషి రోడ్డున పడ్డాడు అంటారు. అంత ఇబ్బంది పెడుతుంది. తూర్పు దిక్కున తూర్పు ఈశాన్యానికి ఎదురుగా ఒక రోడ్డు వస్తుంది అనుకోండి, దాన్ని తూర్పు ఈశాన్యం వీధిపోటు అంటాం. అదే తూర్పు ఆగ్నేయానికి ఎదురుగా వస్తుంటే దాన్ని తూర్పు ఆగ్నేయం వీధిపోటు అంటాం. తూర్పు ఈశాన్యం వీధిపోటు చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. తూర్పు ఆగ్నేయం వీధిపోటు ఇబ్బంది పెడుతుంది. ఎలా ఇబ్బంది పెడుతుంది అది, ఉత్తర వాయువు వీధిపోటు ఏమో మనిషిని రోడ్డున పడేస్తుంది, తూర్పు ఆగ్నేయం వీధిపోటు ఒక్కసారి రోడ్డున పడేయదు. ఆ వీధిపోటు ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే, అంటే నా ఎక్స్పీరియన్స్లో నాకున్న 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను గమనించింది ఏంటంటే, అలాంటి స్థలాల్లో ఉన్న వాళ్ళని బిజినెస్ చేంజ్ చేస్తూ ఉంటారు. కొన్నాళ్ళు ఈ బిజినెస్ చేశారు, అది వదిలేసి ఇంకో బిజినెస్, కొన్నాళ్ళు మళ్ళీ ఆ బిజినెస్ వదిలేసి ఇంకొక బిజినెస్. ఇలా నా పుస్తకంలో ఇంగ్లీష్లో వాస్తు ఫర్ బెటర్ టుమారోస్ అని రాశాను కదా, దాంట్లో
తూర్పు ఆగ్నేయ వీధిపోటు ఉన్న వాళ్ళని వూండెడ్ సోల్జర్స్ అన్నాను. దెబ్బలు తగులుతూ ఉంటాయి సైనికులు, కానీ పోరాడుతూనే ఉంటారు. హోప్ కోల్పోరు, స్ట్రగుల్ చేస్తూనే ఉంటారు. కాకపోతే ఇబ్బంది ఏంటంటే ఒక దగ్గర స్టిక్ అయి ఉండరు. ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తారు, మళ్ళీ కొన్నాళ్ళకి ఇంకో బిజినెస్, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు. మధ్యలో ఊరికే తూర్పులో ఉందనుకోండి, ఇటు ఆగ్నేయం కాకుండా అటు తూర్పు ఈశాన్యం కాకుండా మధ్యలో, అది కూడా మంచిది కాదు, ఇబ్బంది పెడుతుంది. పశ్చిమం వైపు, పశ్చిమ నైరుతికి ఎదురుగా వస్తుంది అనుకోండి రోడ్డు, మగవాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది. హిట్లర్గా మారిపోతారు. హిట్లర్ పరిస్థితి ఏమైంది లాస్ట్లో అందరికీ తెలిసిందే. అది అలా మారిపోతుంది యాటిట్యూడ్. ఒకరు చెప్తే వినరు, వాళ్ళు నమ్మిన సిద్ధాంతమే చాలా స్ట్రిక్ట్గా ఒక ప్రిన్సిపల్ లైఫ్ వాళ్ళదే నిజం అన్నట్టుగా ఉంటారు. లాస్ట్లో హిట్లర్ జరిగినట్టుగా జరుగుద్ది. చాలా ఇబ్బంది పెడుతుంది. పశ్చిమ వాయువ్యానికి ఎదురుగా రోడ్డు వచ్చింది అనుకోండి, అది పశ్చిమ వాయువ్యం వీధిపోటు, చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ప్రతి విజయం మగవాడి విజయానికి కనుక ఆడవాళ్ళు ఉంటారు అన్న సామెత అక్కడ నిజమవుతుంది. ఆ ఇళ్ళల్లో ఆ ఇళ్ళ సపోర్ట్ అతనికి చాలా ఉంటుంది. అతను ఉన్న చిన్న కమ్యూనిటీలో అయినా, ఫ్రెండ్షిప్లో అయినా కానీ, ఒక 10 మెంబర్స్లో ఉన్నా కానీ అతని మాటే చెల్లుతుంది. అతని దగ్గర డబ్బు లేకున్నా మాటకు మాత్రం విలువ ఉంటుంది. అతని మాట అందరూ వింటారు. పశ్చిమ వాయువ్యానికి కాకుండా ఇటు నైరుతికి కాకుండా మధ్యలో పశ్చిమానికి ఉంటే కొంచెం ఇబ్బంది పెడుతుంది. కొంతమంది ఇంటికి ఏమవుతుందంటే పశ్చిమానికి పశ్చిమ వాయువ్యానికి కూడా ఉంటుంది వీధిపోటు. అది 2 రకాలుగా ఉంటుంది. ఎండాకాలం వర్షాకాలంలో ఉంటుంది. కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుంది, కొన్నిసార్లు సంతోషపెడుతుంది. అంటే బండి ఎప్పుడు కూడా ఒడిదుడుకులుగా కింద పైన అలా నడుస్తూ ఉంటుంది. కొంచెం ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది అలాంటి దాంట్లో. దక్షిణం వైపు దక్షిణ ఆగ్నేయానికి ఎదురుగా ఒక రోడ్డు వచ్చింది అనుకోండి, చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఉత్తర ఈశాన్యం వీధిపోటు కంటే కూడా దక్షిణ ఆగ్నేయం వీధిపోటు చాలా మంచి ఫలితాలు ఇచ్చింది. ఆడవాళ్ళు చాలా సుఖపడతారు. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఆ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. మ్యారేజెస్ అని, బర్త్డే పార్టీస్ అని, మామూలు పార్టీస్ అని ఎక్కువ హడావుడి ఉంటుంది. అన్నీ కూడా సజావుగా జరుగుతూ ఉంటాయి. వద్దంటే బంగారం ఉంటుంది ఆ ఇంట్లో. దక్షిణ నైరుతికి ఎదురుగా పోటు ఉందనుకోండి, ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది. అదే దక్షిణ నైరుతి కాకుండా, దక్షిణాగ్నేయం కాకుండా మధ్యలో దక్షిణానికి ఉంటే కూడా ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతుంది. కొన్ని ఇళ్లలో మనం ఇందాక అనుకున్నట్టుగా పశ్చిమ వాయువ్యం పశ్చిమానికి వీధిపోటు ఉన్నట్టుగా ఇక్కడ కూడా దక్షిణానికి దక్షిణాగ్నేయానికి కూడా ఉంటుంది. ఇది కూడా ఎండాకాలం వర్షాకాలంలో ఉంటుంది. ఇబ్బంది పెడుతుంది, సుఖపెడుతుంది. తట్టుకోవాలంతే. కొన్నిసార్లు బాగుంటుంది, అతివృష్టి అనావృష్టిలా ఉంటుంది ఇలా. కానీ ఎక్కువ శాతం ఇబ్బందే ఉంటుంది. ఇదంతా సోది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు అందరికి కూడా వాస్తు పట్ల కొంచెం అవేర్నెస్ ఏంటో వచ్చింది. ఇప్పుడు నేను చెప్పింది అందరికీ అర్థమైంది, ఆల్రెడీ తెలిసి కూడా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు వాస్తు అంటే అవేర్నెస్ వచ్చేసింది. ఎన్నో వాస్తు యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి, పుస్తకాలు వచ్చాయి, ఎన్నో ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే, నాకు చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు ఏంటంటే, గురువుగారు మధ్యలో రాజవీధి ఉంటే ఆ వీధిపోటు కాదంటున్నారు, దానివల్ల అసలు బాధపడే అవసరమే లేదు, భయపడకూడదు అంటున్నారు. కానీ మేము మాత్రం ఆ దుష్ఫలితాలతో బాధపడుతున్నాం. కానీ ఎవరికి చూపించినా అది కొంతమంది ఏమంటున్నారు, దాని ఎఫెక్ట్ లేదంటున్నారు, కొంతమంది ఏమో ఉంటుంది అంటున్నారు. సో మేము కన్ఫ్యూజన్లో పడిపోయాం. కానీ మాకైతే ఆ రిజల్ట్స్ అన్నీ కనబడుతున్నాయి. ఆ దుష్ఫలితాలతో మేము బాధపడుతున్నాం ఆల్రెడీ. కానీ రాజవీధి ఉంది కదా, దానివల్ల కాదండి, వేరే దానివల్ల అండి, ఇది కాదండి అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సత్యం అని చాలామందికి ఒక సందేహం. అందుకే నాకు ఇదంతా చెప్పబడింది ఏంటంటే, వీధిపోటు వీధిపోటే, మధ్యలో రోడ్డు ఉన్నా లేకపోయినా వీధిపోటే. మంచి స్థలాన్ని తగిలితే వీధిపోటు ఫలితాలు బాగుంటాయి. నీచ స్థలాన్ని తగిలితే అది రిజల్ట్స్ అన్నీ కూడా హారబుల్గా ఇబ్బంది పెడతాయి. దానికి తోడుగా వీధిపోటుకి ఎదురుగా గేటో డోరో ఉందనుకోండి,
మంచి ఫలితాలు అంటే మంచి ఫలితాలు ఎక్కువగా వస్తాయి. అది చెడుగా ఉంటే చెడు ఫలితాలు తొందరగా వస్తాయి. చాలా తీవ్రంగా ఉంటుంది అప్పుడు. దీనికి పరిష్కారం ఏంటంటే ఆ వీధి పోటు ఎంతవరకు ఉందో అంతవరకు ఆ బిల్డింగ్ని ఆ ఇంటిని సెపరేట్ చేసేయాలి. 2 ఇళ్ళుగా మార్చాలి. కంప్లీట్ లోపల నుంచి గోడ కట్టేసి కాంపౌండ్ గేట్ అని సెపరేట్. అప్పుడు దానికి శాశ్వత పరిష్కారం, పర్మనెంట్ ఆల్టరేషన్ అది. లేదంటే ఊరికి కాంపౌండ్ వాళ్ళు కట్టమన్నారు, మా కాంపౌండ్ వాళ్ళకి ఎదురుగా ఇంకో గోడ కట్టమన్నారు, లేదా పెద్ద పెద్ద అశోకా ట్రీస్ పెట్టమన్నారు. ఏది పెట్టినా పోటు పోదండి. యంత్రాలు అంటూ ఉంటాయి, దానివల్ల కొంచెం 50% మాత్రమే తగ్గుద్ది. తలపైన ఒక 100 కిలోలు బరువు ఉంది, ఒక 50 కిలోలు తీసేస్తే కొంచెం అలక్గా అనిపిస్తుంది. తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ 50 కిలోలు కూడా బరువే అనిపిస్తుంది. కొన్నాళ్ళు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. అంతేగాని టోటల్గా యంత్రం పెడితే పోద్ది, కాంపౌండ్ వాళ్ళు కడితే పోద్ది, అశోకా ట్రీస్ పెడితే పోద్ది, ఈ ఇంటి ఎదురుగా ట్రాఫిక్ విపరీతంగా పోతుంది కాబట్టి ఆ పోటు అంత ఎఫెక్ట్ ట్రాఫిక్కే పోతుంది. ఇది తప్పండి. ఎందుకంటే ప్రాక్టికల్గా నేను చూశాను కాబట్టి ఎంత ట్రాఫిక్ ఉన్నా ఏమున్నా అశోకా ట్రీస్ ఉన్నా దాంతో బాధపడే వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ఇంటిని 2 ఇండ్లుగా మార్చేస్తే అప్పుడు కానీ పోతుంది దాని ఎఫెక్ట్. అంటే ఒక ఇంటికి బాగా అవుద్ది, ఇంకో ఇంటికి కూడా బాగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఉత్తరాయణ వీధి పోటు ఉంది అనుకోండి, 2 సపరేట్ చేసాం. ఇటుపక్క తూర్పులో ఉన్న భాగానికి పోటు లేకుండా పోతుంది. పశ్చిమంలో ఉన్న భాగాన్ని సపరేట్ చేసాం కాబట్టి దానికి ఉత్తరం వీధి పోటు వచ్చేలా ఉంటుంది, అది కూడా బాగుపడుతుంది. ఇది శాశ్వత పరిష్కారం. ఇలా చేసుకుంటే హాయిగా ఉంటారు. సాయి రక్ష.